మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన వంట కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు. సిఐటియు నాయకురాలు బాలమణి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో వంటవాళ్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలమణి మాట్లాడుతూ, మెదక్ జిల్లాలోని అనేక పాఠశాలల్లో వంటవారికి బిల్లులు ఇంకా చెల్లించలేదు. రేపటి నుంచే పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కార్మికుల వద్ద డబ్బులు లేని పరిస్థితిలో వారు ఎలా వంట చేయగలరు? అధికారులంతా పిల్లలకు రుచికరమైన భోజనం ఇవ్వాలని చెప్తారు. కానీ వాస్తవంగా వీరికి బిల్లులు చెల్లించకపోవడం దారుణమని విమర్శించారు. వెంటనే బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వివిధ పాఠశాలకు చెందిన వంటవాళ్లు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎంఈఓ గారి దగ్గర ధర్నా చేయడం అనేది జరుగుతుంది. ఈ మెదక్ జిల్లాలో ఎక్కడైనా మధ్యాహ్నం స్కూల్లో వంట చేసే వాళ్లకు ఎక్కడ కూడా డబ్బులు రాలేదు. ఇప్పుడు స్కూలు మళ్ళా స్టార్ట్ అయింది, స్కూలు బంద్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ మరి మధ్యాహ్నం స్కూల్లో వంట చేసే వాళ్లకు బిల్లులు ఇవ్వకపోవడము ఈ ప్రభుత్వం సిగ్గుసేటు. ఇప్పుడు మళ్ళా నాణ్యమైన ఫుడ్ పెట్టాలని చెప్పి ఫస్ట్ స్కూళ్ళకు మరి కలెక్టరు, ఎంఈఓ గారు, ఎంఆర్ఓ గారు పోయి స్కూళ్ళనే ఎట్లా చేసిరని చెప్పి నాణ్యంగా చేయాలని చెప్పి చెప్తారు. మరి బిల్లులు రాంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేస్తారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే పెండింగ్లో ఉన్న బిల్లులు స్కూలు ప్రారంభం అవుతుంది కదా, మేలోనే జూన్ ఫస్ట్ వీక్లోనే మరి బిల్లులు వేస్తే ఆ డబ్బులు తీసుకొని పోయి మరి కిరాణం సామాను కూరగాయలు తెచ్చి వంట చేసి పెట్టేవాళ్ళు. మరి రేపే స్కూల్ తీస్తున్నారు, రేపు వంట చేయాలి. మరి పప్పులు లేవు, నూనెలు లేవు, కూరగాయలకు డబ్బులు లేవు అని చెప్పి ఈరోజు మేము అడిగితే మరి మీరు డబ్బులు తెచ్చుకోవాలి చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే మిత్తికి తెచ్చి వంట చేసి పెట్టుడైతుంది. చాలా ఈ ఫుడ్ ఎప్పుడైతే మధ్యాహ్నం స్కూల్లో వంట చేయాలని చెప్పి ఎప్పుడైతే ఈ పథకం వచ్చిందో అప్పటి నుంచి కష్టపడి ఒగానక కష్టమనక బిల్లులు సంవత్సరానికి ఒకసారి వచ్చిన బిల్లులు తీసుకొని మరి వాళ్ళు వంట చేసిరు. ఈ రోజు మరి ప్రతి నెల వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే జీతాలు ఒక రకంగా, బిల్లులు ఒక రకంగా వేయాలి. ఆ స్టేట్మెంట్ కూడా మరి ప్రతి